5 సంవత్సరాల పరిపాలన తర్వాత ఈరోజు నేను మీ దగ్గరికి వస్తే ఒక్కరు కూడా ఒక చిన్న తప్పు చెప్పకుండా మీరు బ్రహ్మాండంగా పనిచేశారు, మీకే ఓట్లేస్తామని నిండు మనసుతో చెప్పారంటే అది ఎంతో ఆనందం. నేను ఈ సమయంలో ఒకరు అడుగుతున్నా మిమ్మల్ని ఎక్కువ ఉండే వాళ్ళందరినీ మీ ద్వారా మొత్తానికి 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వ పాలన వల్ల మీకు లాభం వచ్చిందా, మీరు ఆనందంగా ఉన్నారా లేదా అని అడుగుతున్నా. ఆనందంగా ఉన్నామంటే చేరు పైకెత్తండి, బలవంతం ఏమీ లేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఒక నాయకుడుగా నేను ఆశించేది రాత్రింబగళ్ళు కష్టపడేది మిమ్మల్ని ఆనందంగా పెట్టడానికి, మీరందరూ సంతృప్తిగా ఉండడానికి. అందుకే మీరు చూశారు, సంపద సృష్టించడమే కాదు ఆ సంపద మీరే అనుభవించాలని దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ఎప్పటికప్పుడు మీకే అందజేస్తున్నానని మరొకసారి హామీ ఇస్తున్నా. పాదయాత్ర చేశాను, వృద్ధుల కష్టాలు చూశాను, చాలా మంది బాధపడ్డారు, మా పిల్లలు కూడా చూసుకోలేదని. నేను ఒకే మాట చెప్పాను, నేను మీ ఇంటికి పెద్ద కొడుకుగా, ఒక కుటుంబ పెద్దగా ఉంటా, మీకు ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు 2000 రూపాయలు చేశాను, 10 రెట్లు పెంచాను. ఈరోజు మళ్ళా హామీ ఇస్తున్నా, అన్ని పింఛన్లు మళ్లీ పెంచుతా, ఎలక్షన్ మేనిఫెస్టోలు పెడతాం, 2000 3000 చేస్తాం. మా ఆడబిడ్డలకి పసుపు కుంకుమ పెట్టా, ఆడబిడ్డల సౌభాగ్యానికి పెట్టా. మీ అన్న తమ్ముళ్ళు పెట్టారో లేదో కానీ నేనే మీకు నిజమైన అన్న అని చెప్పి మరొకసారి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇంకా ఆదుకుంటా, మీరు ఆశీర్వదించండి. భగవంతుడు ఆశీర్వదించిన తర్వాత ఎంత సంపాదిస్తే అంత మా ఆడబిడ్డలకు పెట్టి మీరు సౌభాగ్యంగా శాశ్వతంగా ఉండాలని కోరుకుంటా. దీపం కింద వంటిగా ఇచ్చాను, మరుగుదొడ్లు కట్టించాను, 1,00,000 కోట్ల రూపాయలు మీకు ఆర్థిక సహాయం చేశాను, పసుపు కుంకుమ పెట్టాను. అన్ని పనులు మీ ద్వారానే చేస్తున్నా. ఇంకో పక్క రైతులు చూశారు, రుణమాఫీ 24,500 కోట్లు ఏదైతే మళ్ళీ హామీ ఇస్తున్నా, 4వ విడత 5వ విడత ఏప్రిల్ నెలలో మీరు తీసుకోవచ్చు, ఎన్నికల కంటే ముందే అని మరొకసారి మీ అందరికీ చెప్పేస్తున్నా. మళ్ళీ అన్నదాత సుఖీభవ తీసుకొచ్చాను. 2 హెక్టార్లుంటే 9,000, 2 హెక్టార్ల పైన ఉంటే 10,000 ఇస్తా, శాశ్వతంగా ఇస్తా, రాబోయే 5 ఏళ్ళు కూడా ఇస్తా మీకు అని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ డబ్బులు కూడా ఇస్తాం. వృద్ధులను ఆనందంగా పెడుతున్నా, మా మహిళల్ని ఒక అండగా చూసుకుంటున్నా. రైతు పెద్దన్నగా శాశ్వతంగా రైతులకు అండగా ఉండాలని నా ఆలోచన. నేను కూడా ఒక రైతు బిడ్డని మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఈరోజు మనందరూ ఇక్కడ ఉన్నాం. ఆ రోజు మీరందరూ ఒకటి ఆలోచించారు, చాలా మంది ముందుకు వచ్చారు, జాబు కావాలంటే బాబు రావాలని. ఈరోజు మళ్ళీ మీ అందరూ ఒకసారి ఆలోచించండి, ఈ ప్రాంతంలో ఎంతమంది ఆడబిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయో, ఫాక్స్కాన్లో కానీ, టెలిఫోన్లో అసెంబ్లింగ్ కానీ, ఇంకో పక్కన అపాచే కానీ, ఇలాంటివి ఎంతమందికి వచ్చాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. భవిష్యత్తులో ఈ ప్రాంతం ఒక బ్రహ్మాండమైన నాలెడ్జ్ హబ్ కింద, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ హబ్ కింద తయారవుతుంది. మీరు చెన్నై పక్కన ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు, కానీ ఈరోజు మీరు చెన్నై పక్కన ఉన్నారు కాబట్టి చెన్నై అటు ఇటు పోవాలంటే ఒక పక్క సముద్రం, ఇంకో పక్క ఇంకో సైడ్కి పోవాలి. ఎటు రావాలన్నా మన దగ్గరికే వస్తారు. మన ప్రాంతమే అభివృద్ధి అవుతుంది, అది పూర్తిగా సూళ్లూరుపేట ప్రాంతమే అభివృద్ధి అవుతుంది. ఇక్కడి నుంచి ప్రణాళిక తయారు చేస్తున్నాను. ఒక పక్క చెన్నై నగరం, ఒక పక్క నెల్లూరు, ఒక పక్క తిరుపతి, 3 ఎయిర్పోర్ట్లు, 3 పోర్ట్లు,
బ్రహ్మాండమైన భూమి ఉంది, నీళ్లున్నాయి, కరెంట్ ఉంది, రైల్వే లైన్ ఉంది, రోడ్ నెట్వర్క్ ఉంది, బ్రహ్మాండమైన మనుషులు మీరంతా ఉన్నారు. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, ఈ ప్రాంతాన్ని చైనాలో ఉండే షెంజన్ కంటే మెరుగైన ప్రాంతంగా మీరు ఎక్కడికి పోయే పని లేకుండా మీకు ఉద్యోగాలు ఇక్కడికే వస్తాయి. ప్రస్తుతం మీరు సైకిల్లో వెళ్తారు, కొంతమంది స్కూటర్లు వెళ్తారు. రాబోయే రోజు అందరికీ స్కూటర్లే వస్తాయి, ఆ తర్వాత అందరికి కార్లే వస్తాయి. అది జరగబోయేది. కార్లు కానీ స్కూటర్లు కానీ మళ్ళా పెట్రోల్ డీజిల్ లేదు, అన్ని కరెంటే. పొల్యూషన్ కూడా ఉన్న తమ్ముళ్ళు అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుడతాను. అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి. నేను ఎందుకంటే మీకు ఇవన్నీ చెప్తున్నాను, మీరు చూశారు, కట్టుబట్టలతో వచ్చాము. ఆ రోజు నేనే అభివృద్ధి చేశాను హైదరాబాద్ని, ప్రపంచ పట్టణంలో పెట్టిన. అవునా కాదా మీరే చెప్పండి, ఎవరు చేశారు? చెన్నై కాలేజీ హైదరాబాద్ అనేది ఎవరి దృష్టి, ఎవరి విజన్? ఆ రోజు ఒక ఎయిర్పోర్టు, ఒక హైటెక్ సిటీ, ఒక సైబరాబాద్, ఒక ఔటర్ రింగ్ రోడ్, ఏ సిటీకే లేదు. 165 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ వేశా. ఈరోజు మళ్ళీ హామీ ఇస్తున్నాం. ఏదైతే తిరుపతి నుంచి ఈ సిలికాన్ కారిడార్ కింద ఈ 3 సిటీలు కలిపి, ఇలాంటిది భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా ఉండదు. 3 పోర్ట్లు, 3 ఎయిర్పోర్ట్లు, నీళ్లు, ఒక పక్క సముద్రం, ఒక పక్క మంచి మనుషులు మీరంతా ఉంటే ఏవైనా చేయగలుగుతాను. నన్ను ఆశీర్వదించే బాధ్యత మీది. ఇక నేను అన్ని సంక్షేమ కార్యక్రమాలు స్టాచ్యురేషన్ తీసుకెళ్ళా. ఈరోజు మీ అందరికి చంద్రన్న బీమా ఇచ్చా, 5 లక్షల రూపాయలు ఇంకా పెంచుతా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే స్కాలర్షిప్లు ఇచ్చాను, పెళ్లి కానుకలు ఇచ్చాను, ఆడబిడ్డలకు నేనే పెళ్లిళ్ళు చేపిస్తున్నా. ఇంకో పక్కన అన్నా క్యాంటీన్లు కూడా పెట్టా. మీకు ఎక్కువ అవసరం, ఎక్కడ కార్మికులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ నియోజకవర్గంలో ఎక్కువ అన్నా క్యాంటీన్లు పెడతా. నాణ్యమైన భోజనం 5 రూపాయలకే. చెన్నైలో పెడుతున్నారు, కానీ మరుగు లేదు. మన మారిగా నాణ్యమైన భోజనం లేదు, పరిశుభ్రమైన ప్రదేశం కూడా లేదు. అది నా ఆలోచన. గౌరవప్రదంగా పేదవాడికి భోజనం పెట్టాలని అన్నా క్యాంటీన్ తెచ్చాను తప్ప ఇంకోటి కాదు. ఇంకో పక్క అన్ని గ్రామాల్లో పనులైనాయి. దర్జాగా సిమెంట్ రోడ్లు, ఎల్ఈడి బల్బులు, మరుగుదొడ్లు, అదే మరి అందరి గ్యాస్ కనెక్షన్లు. రేపు ఎల్లుండి అన్ని గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇంటింటికి కొళ్ళాయి. 1.5 సంవత్సరంలో మొత్తం సూళ్లూరుపేట నియోజకవర్గం మొత్తం ఇంటికి కొళ్ళాయి ద్వారా నాణ్యమైన నీళ్లు నేను ఇస్తా. ఇవన్నీ చేసిన తర్వాత, ఉద్యోగాలు వచ్చిన తర్వాత సంక్షేమం ఇస్తానే ఉంటే మీరు ఎంత ఆనందంగా ఉంటారో మీరు ఆలోచించాలి. అయితే ఇక్కడ నియోజకవర్గంలో చూసినప్పుడు పూడి రామరాయ దొరవు ముఖద్వారం పొడికి తీసి పులికాట్ లేక్ బ్రిడ్జికి చేరాలి. దానికి కూడా మీరు చూస్తే పులికాట్ లేక్ డ్రెడ్జింగ్ కూడా 45 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఇంకో పక్క ఫ్లెమింగో ఫెస్టివల్ ని ప్రతి సంవత్సరం జరుపుతున్నాం. ఇంకా పెద్ద ఎత్తున అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తయారు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇక్కడ బెస్తవారు ఎక్కువ ఉన్నారు, వారికి సముద్రంలో పోలేనప్పుడు 4,000 రూపాయలు వారికి ఆర్థిక సహాయం చేస్తున్నాం. అవసరమైన దీన్ని కూడా పెంచుతామని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా సెల్ ఫోన్ కానీ ఉపాధి అపాచి కార్మికులకి నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ ప్రాంతంలో ప్రశాంతత కావాలి, ఆడబిడ్డలకు రక్షణ కావాలి. ఎవరన్నా ఉద్యోగానికి ఇంటికి వస్తే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, మీరు భయపడక్కర్లేదు, మీకు పూర్తిగా రక్షణ ఇచ్చే బాధ్యత నాదే అని మరొకసారి హామీ ఇస్తున్నాం. పెర్నాడ్ రోడ్డు ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది 10 కిలోమీటర్లు. వేనాడ్ రోడ్డు కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది 14 కిలోమీటర్లు. కాలంగి ఫ్లై పై బ్రిడ్జ్ వచ్చింది. ఎస్ఎస్ రోడ్ టు బుచ్చినాడి కంట్రీకి వచ్చింది. వాటంబేట్ రోడ్ నిర్మాణం కూడా అవుతుంది. నాయుడుపేట స్వర్ణముఖిపై బ్రిడ్జ్ కూడా వస్తుంది. సూళ్లూరుపేటలో
168 కోట్లు ఖర్చు పెట్టి సీసీ రోడ్లు, సీసీ డ్రైను, వాటర్ పైపులు, శ్మశాన వాటికలు, హ్యాండ్ బోర్లు, కాంపోస్ట్ యార్డు, సమ్మర్ స్టోరేజ్ అన్ని తీసుకొచ్చాం. ఇంకో పక్క పంచాయతీలో 121 రోడ్లు 158 కోట్లతో సీసీ రోడ్లు వేశాం, అన్ని చేశాం. ఇక్కడ నీళ్లు కానీ, ఏఎంసీ రోడ్లు కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ, గ్రామ బిల్డింగ్లు కానీ 265 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఆర్డబ్ల్యూఎస్ ద్వారా 15 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఐఆర్ఆర్ఐ 6 మండలాల్లో నీరు చెట్టు కింద 95 కోట్లు ఖర్చు పెట్టాం. 6,795 ఇండ్లు కట్టాం. 4,504 ఇండ్లు పూర్తయినాయి. 2,290 ఇండ్లు ప్రోగ్రెస్ లో ఉన్నాయి. నేను నిన్నే అనౌన్స్ చేశా, అర్బన్ హౌసింగ్ కూడా ఏమాత్రం కూడా లేకుండా పూర్తిగా మాఫీ చేసే బాధ్యత, ఉచితంగా కట్టించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మరిగా ఇక్కడ చెంగాలమ్మ టెంపుల్ ఉంది, నేనే ఆ రోజు అభివృద్ధి చేశా. ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది. ఆ తల్లి చల్లగా మనం చూడాలి. ఇంకా ఆ తల్లికి ఏ సేవ కావాలన్నా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇన్ని పనులు చేశాం, మనం ముందుకు పోయాం. నేను ఇక్కడ ఒక్క విషయం మీ దృష్టి తీసుకొస్తున్నా. ఈరోజు ఎక్కడ ఎవరు వస్తున్నారు మన మీదకి పోటీ? ఏ పార్టీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా? కాదు, టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ అవునా కాదా? తెలంగాణలో మనం 60 ఏళ్లు కష్టపడ్డాం. ఒకప్పుడు చెన్నైలో కష్టపడ్డాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ జిల్లా వాసి పొట్టి శ్రీరాములు మనకు తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని పోరాడాడు. ఆయన మొత్తం 55 రోజులు చేసి మొత్తం ఆయన అమరుడని నిరాహార దీక్ష చనిపోయారు. దానివల్ల ఆ రోజు నెహ్రూ గారు విధిలేని పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇచ్చాడు. కానీ మనందరం కూడా కర్నూలులో రాజధానిగా చేసుకుని 3 ఏళ్లు ఉన్నాం. తర్వాత అందరూ ఆలోచించారు, తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలి. ఆంధ్రప్రదేశ్ కానీ హైదరాబాద్ కానీ రెండు కలిపి ఒక రాష్ట్రం చేద్దామని చేశారు. 60 ఏళ్లు ఉన్నాం. 60 ఏళ్లు కష్టపడ్డాం. నేనే డెవలప్ చేశా, ప్రపంచ పట్టణంలో పెట్టా. కడాన అక్కడ ఉండే ఒక నాయకుడు కేసీఆర్ ప్రజలు రెచ్చగొట్టి మనల్ని ఇక్కడికి అవమానించి పంపించిన విషయం మన జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజులు చీకటి రోజులు, బాధాకరమైన రోజులు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. 60 సంవత్సరాల శ్రమ పోయింది. అవమానాలు మాత్రం మిగిలాయి, బెదిరింపులు మిగిలాయి. మన మీద అన్యాయంగా అక్కడ పోయినట్టు, అవసరం లేకుండా అక్కడ ఉన్నట్టు మన మీద దౌర్జన్యాలు చేస్తే మళ్ళా ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వస్తే మన వాటా కింద ₹1,00,000 కోట్ల రావాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారమే ₹1,00,000 కోట్లు రావాలి. ఇవ్వకుండా మనల్ని దెబ్బతీశారు. కడాన 5,000 కోట్ల కరెంటు వాడుకుని దాని డబ్బులు ఇమ్మంటే అది కూడా ఇవ్వం, మీరే తిరిగి వాళ్ళని బెదిరిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆంధ్ర వాళ్ళకి ఏం పని హైదరాబాద్ అన్నారు. నేనంత అభివృద్ధి చేసి నన్ను కూడా గుర్తించకుండా మర్యాద లేకుండా వచ్చాను. అయినా నేను బాధపడలేదు. నేను ఒకటి ఆలోచించా, ఈ రాష్ట్రం కోసం ఉంటా. ఆ రోజు తెలుగు జాతి కోసం చేశా. మళ్లీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రానికంటేనే కాదు ప్రపంచంలోనే ఒక మెరుగైన రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత నాది. 6 ఏళ్లు మీరు 5 ఏళ్లు చూశారు. మీ పక్కనే తమిళనాడు ఉంది. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారా? ఇంత అభివృద్ధి జరిగిందా? తెలంగాణ ధనిక రాష్ట్రం, మీరు చేయగలిగారా? నేను చేయగలిగానంటే మీ అందరి సహకారం, సమిష్టి కృషి అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఉద్యోగస్తులకు న్యాయం చేశాను. నా దగ్గర డబ్బులు లేవు. 43% ఆ రోజు ఫిట్మెంట్ ఛార్జెస్ ఇచ్చాను పీఆర్సీలో. ఈరోజు మళ్ళీ ఇంటీరియం 20% ఇచ్చాను. అడిగిన పనులన్నీ చేశాను. వాళ్ళు కూడా కష్టపడ్డారు. సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం. పెంచిన ఆదాయం ఒక పక్క మీకు, ఒక పక్క ఉద్యోగస్తులకి, ఒక పక్క మళ్ళా అభివృద్ధి కోసం ఖర్చు పెడుతూ ముందుకు పోతున్నాం.
82,000 రూపాయలు తలసరి ఆదాయం 2014లో 20,65,000 రూపాయలు చేశాం. 2024 5 ఏళ్లలో మీరు చూసుకోండి, ఇది 3,50,000 చేసే బాధ్యత నాది అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అభివృద్ధి చేయడం తెలిసిన వ్యక్తిని, ఆదాయాన్ని పెంచడం తెలిసిన వ్యక్తిని. ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డి నిన్నే అఫిడవిట్ వేశాడు. ఎలక్షన్ కమిషన్ చెప్పారు పబ్లిసైజ్ చేయమని. నిన్నే వేస్తే 47 పేజీలు, 40 పేజీలు అవినీతి, కొన్ని కేసులు, దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేశారు. 31 కేసులున్నాయి. ఇన్ని కేసులుండే నాయకుడు ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు లేడు తమ్ముళ్ళు. ఇది యథార్థం. నా మీద ఒక కేసు పెట్టారు మహారాష్ట్ర దొంగతనంగా. ఆ కేసు ఏంటి? నేను బాబ్లీ మీద అక్రమ కట్టాలు కడతా ఉంటే నేను ప్రొటెస్ట్కి వెళ్తే మన రాష్ట్రంలో నన్ను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర పెడితే నేను ఆ రోజు దాన్ని అపోజ్ చేసి దానిపైన కేసు పెట్టారు. నిన్న మొన్న మీరు చూశారు ఎన్ని దౌర్జన్యాలన్నీ జరిగాయి. నేను అడుగుతున్నా, ఈ సూళ్ళూరుపేటలో ఉండే మేమందరినీ పులివెందల్లో జరిగిన వివేకానంద రెడ్డి హత్య మీరు అర్థం చేసుకున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అర్థం చేసుకోండి, తేలిపోయి ఎత్తండి. అందరూ కూడా అర్థం చేసుకున్నందుకు తేలిపోయి ఎత్తాలి. వాళ్ళ కుటుంబంలో జరిగిన హత్య అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సాక్ష్యాధారాలు మారు చేసే పరిస్థితికి వచ్చారు. చాలా దౌర్జన్యం చేశారు. కడాన ఆయన కూతురు కూడా భయపడిపోయి ఆవిడ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే తిరిగి తండ్రి హత్యను కూడా ఎక్కడికక్కడ మభ్య పెట్టే పరిస్థితికి వచ్చారంటే ఎలాంటి కుటుంబం మీరు ఆలోచించాలి. రేపు ఇలాంటి వాళ్ళు గెలిస్తే మనకు రక్షణ ఉంటుందా? ఈ సూళ్ళూరుపేటలో పరిశ్రమలు వస్తాయా? ఈ సూళ్ళూరుపేటలో వీళ్ళ వల్ల ఏమైనా జరుగుతుందా? ఈ సూళ్ళూరుపేటలో. అందుకే అడుగుతున్నా, ఒక పక్క మన హక్కులు హరించే కేసీఆర్, మనల్ని అవమానించే కేసీఆర్, ఇంకొక పక్కన దుర్మార్గంగా అభద్రతాభావం సృష్టించే జగన్మోహన్ రెడ్డి. వీళ్లతో మనకు ఒరిగేది ఉండదు. నేను అందుకే మిమ్మల్ని కోరుతున్నా, కులం వద్దు, మతం వద్దు, అభివృద్ధి ముందుగా మీరందరూ ముందుకు పోవాలి. కొంతమంది కులాలు తీసుకొస్తున్నారు. కులం తిండి పెట్టిందా? కులం మీకు న్యాయం చేసిందా? నేను కులాన్ని చూశానా, మతాన్ని చూశానా? పేదవాడు ఎక్కడున్నా పేదవాడి, ఆ పేదవాడికి సేవ చేయడమే నా పనిని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ మరీ మీరు కోరేది, రేపు జరిగే ఎన్నికలు భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. ఒక్కసారి పడిపోతామో మళ్ళా లేయలేం. పాతాళ లోకానికి పోయే పరిస్థితి వస్తుంది. ఇది మరో బీహార్ అవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడిప్పుడే కోలుకున్నాం, నిలదొక్కున్నాం. భవిష్యత్తులో అభివృద్ధిలో పరిగెత్తే పరిస్థితి వస్తుంది. అలాంటి అవకాశాన్ని వదులుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి. కడాన లోటస్ పాండ్ నుంచి పరిపాలన, రిమోట్ పరిపాలన కేసీఆర్, అలాంటి పాలన మనకు వద్దని మరొక్కసారి కోరుకుంటూ నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఓటు అంటే గట్టిగా సైకిల్ కానీ చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు, తమ్ముళ్ళు మీ ఓటు, అమరారా మీ ఓటు. అదే మరి ఎన్టీఆర్ అమరహై. ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని అంటే కాపాడుకుంటాం అని చెప్పాలి. ఆత్మగౌరవాన్ని డబ్బులు పోతే నేను సంపాదిస్తాను కానీ మిమ్మల్ని అవమానిస్తే మాత్రం నేను భరించలేను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు నాకు డబ్బులు ఇవ్వలేదు, వచ్చాను. ఒకే ఆలోచన, రాజధాని 34,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. రైతులకు లాభం వచ్చింది. ప్రభుత్వానికి 50,000 కోట్ల రూపాయలు వస్తుంది. 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేశాను. అది నా తెలివని మరొక్కసారి మీ అందరికీ చేస్తున్నా. అందుకే ధైర్యం. పసుపు కుంకుమ ఇచ్చా, పెన్షన్లు ఇస్తున్నా,
నిరుద్యోగులకు ఇస్తున్నా, మళ్లీ మీకు హామీ ఇస్తున్నా, గోదావరి నీళ్లు సూళ్లూరుపేటకు వచ్చి మీరు తాగబోతున్నారో తమ్ముళ్ళు అని మీకు తెలియజేస్తున్నా. గోదావరి పెన్నా అనుసంధానం చేస్తా, వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా అనుసంధానం చేసి చరిత్ర సృష్టిస్తా. నీటి ఎద్దడి ఉండదు. నీళ్లుంటే ఇండస్ట్రీ బ్రహ్మాండంగా వస్తుంది, వ్యవసాయం చేస్తారు, ఏ పని కావాలన్నా మనకు ముందుకు పోతాం. అందుకే మరొక్కసారి నేను అడుగుతున్న ఇక్కడున్న నాయకులందరినీ కోరుతున్నా, విభేదాలు మర్చిపోవాలి. ఇది రాష్ట్ర సమస్య, భావితరాల భవిష్యత్ సమస్య. పరసారత్నం గారిని అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అదే మరిగా పనబాకం లక్ష్మి గారు మీ అందరి ఆడపడుచు, ఎప్పుడు కూడా ఒక ఉందాతనానికి మారుపేరు లక్ష్మి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇద్దరిని గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కూడా అభినందనలు తెలియజేయాలి, ఆమోదం తెలియజేయాలి. భవిష్యత్తులో ఈ నియోజకవర్గాన్ని నేరుగా పర్యవేక్షిస్తాను, అన్ని పనులు చేస్తాను. ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని మేమందరం కలిసి, రామచంద్రుడు గాని అందరం కలిసి, కొండ వేదిక పైన నాయకులందరం కలిసి మీకు మెరుగైన సేవలు ఇస్తాం. పార్టీ కార్యకర్తలకు గౌరవిస్తాను. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది, గెలిపించే బాధ్యత మీదని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.